అహం 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 స్వామి ఆ, నాకు సాహిత్యం గురించి తెలుసుకోవాలని ఉంది స్వామి. ఆ, ఏం చేద్దాం చెబితే వింటా కదా. వింటాను. సాహిత్యం అనే పదానికి అర్థం హితేన సహ, అంటే హితంతో కూడినది సహిత. సహితస్య భావ సాహిత్యం. సహితం యొక్క భావం సాహిత్యం, అంటే హితంతో కూడింది అని అర్థం. మనకు హితం అంటే మామూలుగా ప్రసిద్ధార్థం మేలు అని అర్థం. మేలుతో కూడింది అని అంటారు. మేలు అంటే ఎట్లా ఉంటుంది అంటే చెక్కపిక్క చెక్కన్నప తాపిక్క నెక్క చెక్కి చెప్పట అంటే కూడా వాడికి బాగుంది అనుకో, వాడికి మేలు చేసినట్టు అంటాడు. అప్పుడే సాహిత్యం అవుతుందా? తిక్క సాహిత్యం అవుతుంది అన్నమాట. అట్టా ఇప్పుడు కాదు. హితము అంటే అట్లా ధారణ పోషణ. దేన్ని ధారణ చేయాలి, దేనిని అని ప్రశ్న వేశామనుకో, ఒకటే మనకు సమాధానం. ఏమిటది? లోపల సచ్చిదానంద స్వరూపం. సచ్చిదానంద స్మృతి తనకు ఎప్పుడూ కూడా ఉంటూనే ఉంటుంది. రింగింగ్ ఇన్ ది ఇయర్స్ అంటుంటారు. లోపల ఎప్పుడు కూడా పలుకుతూనే ఉంటుంది, విరామం లేకుండా పలుకుతుంది. దేహం ఉన్నా పలుకుతూ ఉంటుంది, దేహం లేకుండా కూడా పలుకుతూ ఉంటుంది. సృష్టి దీన్నే చైతన్యం అంటారు. కనుక ఈ సచ్చిదానందముల యొక్క స్మృతిని తాను ధారణ చేయటం అనేటువంటిది ఎప్పుడు ఉంటుందో, ఆ ధారణతో కూడి ఉంటే అది సాహిత్యం. అంటే సాహిత్యాన్ని సాధారణంగా ఏదైనా రచన చేసింది అటువంటి ఉంటారు. వేదములు కూడా సాహిత్యమే, వైదిక సాహిత్యం ఉంటారు. తర్వాత మళ్ళీ వేదములు, ఉపనిషత్తులు, ఇంకా మనకు ఇతిహాసములు, పురాణములు, ఇవన్నీ కూడా సాహిత్యమే. అది హిందూ ధర్మ సాహిత్యం అన్నాం అనుకో. అంటే హిందూ ధర్మమునకు యొక్క సాహిత్యం. అంటే హిందూ ధర్మము ఏం చేస్తుంది? హితంతో కూడి ఉన్నది, సచ్చిదానందముల యొక్క ధారణగా ఉన్నది. అంటే అప్పుడు ఏమిటి కూడా, ఇప్పుడు ఏ పుస్తకం చూసినా కూడా అక్కడ సచ్చిదానందముల యొక్క గ్రహింపు పలుకుతోందా లేదా అని చూడాలి. భాష అన్నప్పుడు ఏం చేసుకున్నాము? సచ్చిదానందమును పలుకుట అనేట్టు చెప్పుకున్నాము. అట్లాగే హితము అన్నప్పుడు ఆ పలుకుట దాంతో కూడి. కనుక భాషతో రాసింది దానికి కవిత్వం రాస్తే సాహిత్యం అని ఇట్లాంటి పై మాటలు చెప్పకూడదు. ఇవన్నీ అటు చెప్పకుండా ఇప్పుడు సచ్చిదానందములతో కూడుకుండి ఉండుటే హితము, ధారణగా ఉండటమే హితం అన్నటువంటి అట్లా రచింపబడినటువంటి సంస్కృత భాష. ఇప్పుడు ఈ సంస్కృత భాషని పండితులు కూడా లౌకిక దృష్టితో, వ్యావహారిక దృష్టితో ప్రసిద్ధార్థాలు అని చెప్పుకొని, భాషలో చెప్పుకున్న ప్రసిద్ధార్థాలు కొన్ని పదములు చెప్పుకున్నాం సరే. దేవుడు, భగవంతుడు, ఇంకా ఏమిటి భక్తి, ఇంకా శరణాగతి, హితము, ఇలాంటి పదాలు చెప్పుకున్నాం సార్. ఈ పదములన్నిటిలో కూడా అవి దేంతో కూడి ఉన్నాయి? భాష తనలో ఉన్నటువంటి సచ్చిదానందములు వ్యక్తం చేయటంలో కూడి ఉన్నాయి. దాంతో కూడి ఉన్నట్లుగా ఆ పదములు వాడి ఏ ఉదంతం చెప్పినా, ఉదంతం అంటే ఒక ఉపనిషత్తు చెప్పిన ఉపనిషత్తు అని చెప్తుంది, ఒక ప్రక్రియ చెప్తుంది అనమాట. సాధన ప్రక్రియ చెప్తుంది, లేకపోతే సిద్ధ ప్రక్రియ చెప్తుంది, గ్రహించేటటువంటి ప్రక్రియ చెప్తుంది, గ్రహించే తీరు చెప్తుంది. ఇటువంటి ఎన్నెన్నో చెప్తుంది. అవన్నీ ఎట్లా ఉండాలి? ఉనికింత సచ్చిదానందములు గ్రహించే తీరుగానే, ధారణగానే ఉండాలి. ఉంటేనే అది సాహిత్యం. లేకపోతే అటువంటి వాటిని ఆ పదములు అట్లా అర్థం కాకుండా ప్రసిద్ధార్థాలతోనూ లౌకిక వ్యవహారంతో
వ్యవహారం అంటే ఒకటి ఇచ్చాడు పుచ్చుకున్నాడు, వచ్చినాడు పోతున్నాడు అని. సంస్కృత భాషలో ఏమంటారు తెలుసు నీకు? సంస్కృతంలో మాట్లాడాలి, సంస్కృతంలో మాట్లాడితే గొప్ప. వాడేమో తినే తిండి గడ్డి, ఆహారం తింటున్నాడు అంటాడు. ఆహారం అంటేనేమో మెదడుకు పోయేది. ఈ తిన్నది ఆ మెదడు ఎట పోతుంది? తినేటప్పుడు ఆ తినే ప్రక్రియ అనేది దేహం జరుగుతున్నప్పుడు తను ఏం చేస్తున్నాడు? తన ఉనికిని గ్రహిస్తున్నాడు. తన ఉనికిని గ్రహించేటట్టుగా అన్నం తింటే, దాని తోడుగా ఉంటే అప్పుడు తనకి ఏమవుతుంది? అది దాని ఆహారం అంటారు. ఇప్పుడు వీడేం చేస్తున్నాడు? గుడ్డు కారం వేసుకొని రొట్టెలు వేసుకుంటూ మాటలు మాట్లాడుకుంటూ తిని ఆహారం తింటున్నానంటే ఆహారం గృహ్ణామి అన్నాడు అనుకో. సంస్కృతంలో మాట్లాడాలి కదా, ఆహారం గృహ్ణ అంటే ఆహారం తీసుకుంటున్నా. ఆ సంస్కృతంలో మాట్లాడుకుంటూ టీవీ చూసుకుంటూ అర్థమవుతుందా? లొట్టలు వేసుకుంటూ తింటే ఆహారం కాదు, అది స్మృతికి పోదు. స్మృతికి వికారం, వ్యతిరేకం అది. అట్లా ప్రతిదానికి ఇట్లాగే వ్యవహారంతో. ఇంకా దేవుడికి పెళ్ళి అంటే ఏమైనా అర్థం ఉంది? దేవుడికి ఏం పెళ్ళి, దేవుడికి అసలు పెళ్ళే లేదు. మాటి మాటికి పెళ్ళి చేసుకుంటుంటే దేవుడు అంటే మగవాడు ఆడవాళ్ళ? అది పురుష లక్షణం, ఇదేమో ప్రకృతి లక్షణం. పురుష లక్షణము ప్రకృతి లక్షణం. పురుష లక్షణం అంటే లోపల తనకు సంపూర్ణంగా ఉంది ఒకటి, అది పురుష లక్షణం. దానికి ప్రకృతి అంటే సాధనగా చేసి సాధనలో అందుకోవడానికి చేసిన ప్రయత్నం, ఇది ప్రకృతి అన్నమాట. ఆ ప్రకృతి అట్లా ఉంటే పర్వాలేదు, అట్లా కాకుండా దానికి వేరుగా వ్యతిరేకంగా వెళ్ళిపోయినందుకు అది వేరే ప్రకృతి మళ్ళీ. అట్లా ఈ ప్రకృతికి పురుష లక్షణాన్ని అందుకోవాలి. అందుకోవటానికి పురుష లక్షణమే అక్కడ ఆధారంగా, ప్రకృతికి పురుష లక్షణం ఆధారంగా ఉంది కనుక ఆధారాన్ని పట్టుకొని పైకి ఎక్కాలంటే తాడు పట్టుకుని పైకి ఎక్కుతాడు, అట్లాగే ఆలంబన తీసుకొని పైకి ఎక్కుతాడు. అట్లాంటి ప్రక్రియ ఉంది. అంతేగాని అక్కడ మొగుడు పెళ్ళాలు ఎట్లున్నారు? ఆ మొగుడు పెళ్ళాలకి తాళి కట్టినట్టుగా తాళి కట్టి పెళ్ళిళ్ళు చేసుకుంటూ కూర్చుంటే ఇదేమైనా భక్తి అవుతుందా? భక్తి కాదు ఇది. ఇట్లా చెప్పేవి సాహిత్యంగానే కాదు. ఇట్లా వ్యవహారాలు పెట్టుకొని మాట్లాడుకుంటూ మా బెడ్రూమ్ ఇది, మాది అది, మా లెట్రిన్ ఇక్కడ ఉంది అని అంతా సంస్కృతం చెప్పాలంటే సంస్కృతానికి లెట్రిన్కి ఏం సంబంధం? పుట్టాడు, చచ్చాడు, ఏడుస్తున్నాడు, ఎవడో కొట్టాడు, ఇప్పుడు తిట్టాడు, ఇవన్నీ సంస్కృతం చెప్పాలంటే సంస్కృతం మాట్లాడితే గొప్ప పండితుడు అని అంటే అప్పుడు అది సాహిత్యం కాదు. ఎందుకంటే సంస్కృత భాషని ధారణ చేయటం లేదు. సంస్కృత భాష ఏం చెప్తుంది? సంస్కృత భాష తన సచ్చిదానందముల్ని గ్రహించేటట్లుగా సంస్కరించుకుని గ్రహించి వ్యక్తం చేసేటట్టుగా ఉన్నది సంస్కృత భాష. దాన్ని అట్ట చెప్పకుండా వేరుగా చెప్పామనుకో అప్పుడు మోసపోతాడు. కనుక వాళ్ళు అట్లా చేస్తున్నారు. అట్లా చేస్తూ ఇంకా ఏం చేశారు? దేవుళ్ళకు కూడా పెళ్ళిళ్ళు చేసి, ఇంకా దేవతలందరికీ కూడా పెళ్ళిళ్ళు చేసి, వాళ్ళంటే అట్టగా అర్థం మనకు చెప్పేటట్టుగా మనుషులకి ఎట్లా అర్థం అవుతుంది? ఇప్పుడు దేవుడు అంటే పెళ్లి చేసేవాడు. పెళ్లి చేస్తే పవిత్రం అంటే పవిత్రం పసుపు. మనకు ₹1,00,000 వస్తున్నాయి. తిరుపతి దేవస్థానం వాళ్ళు పెళ్లి చేయాలంటే ఎంత అడుగుతారు? 10,000 అడుగుతారు. 10,000 మొహాన్ని భరిస్తే వాళ్ళ మొహాన్ని భరిస్తే పెళ్లి చేస్తారు. ఏమో పెళ్ళి ఎంత సత్యం. ఆ పెళ్లి చేసేస్తే అప్పుడు మనకు ₹1,00,000కి ఇంకా ₹1,00,00,000 వస్తాయి. అని ఇట్లా ఆశలు పెట్టుకుంటే హితం ఏది? ధారణ లేదు, మేలు కూడా లేదు. మామూలు అనుకున్నట్టుగా మేలు కూడా లేదు. అట్లా వాళ్ళు తిమ్మిడి బొమ్మిని చేసి అట్లా చెప్పుకోవటం చూసావా? ఇట్లా చెప్పటం అనేటటువంటిది ఇది సాహిత్యం కాదు. తానెవరో తెలియకుండా, తను ఎక్కడి నుంచి వచ్చాడో తెలియకుండా, తన దైవాంశం అంటే ఏమిటో తెలియకుండా, దైవాంశం అంటే దైవం యొక్క అంశ విభాగి భజసేవాయ. ఆ దైవ లక్షణాలని సాధన చేస్తే తనకు దైవాంశం. అది లేకుండా తిరుగుకుంటూ ఏదో కొడతాడు, ఒకటి బుడి చేసి కొడతాడు. దైవాంశం అంటే
ఇట్లా చెప్పేవన్నీ కూడా సాహిత్యాలంటే అర్థమైందా? కనుక అట్లా భ్రష్టు చేసి, భ్రష్టు అంటే తెలుసా నీకు? భ్రష్టు అంటే పాడు చేసి, కనుక దైవ భావాన్ని పాడు చేసి, తనను గుర్తించుకునే భావాన్ని కూడా పాడు చేసుకొని ఇట్లాగే బతికి, ఇట్లాగే పుస్తకాలు రాసి పారేస్తుంటే, పుస్తకాలు రాసి పడేటటువంటి పుస్తకాలు బాగా ఉన్నాయి, అందరు పుస్తకాలు చదువుతారు, అందరి పుస్తకాలు నేను రాశా అని చెప్పుకోవాలని బాగా ఏది సాహిత్యం ఎట్లా అవుతుంది కాదు. ఒక ఆయన తత్వమసి అనే వాక్య పుస్తకం రాశాడు. తత్వమసి అంటే నీవు అదే, నీవు ఆ సచ్చిదానంద స్వరూపమే అని చెప్పినట్టుగా ఈ మొత్తాన్ని రాశాడు ఆయన. నువ్వు సచ్చిదానంద స్వరూపమే రాసి ఆయన రాసి ముందేం చేశాడంటే తన ఫోటో పెట్టుకున్నాడు. నువ్వైతే సచ్చిదానంద స్వరూపమే, నేనైతే ఈ దేహమే చూసుకోవాలంటాడు. ఏమంటాడు? నేనైతే దేహం వేస్తాను, నువ్వైతే సచ్చిదానంద స్వరూపం, నువ్వు అభ్యాసం చేయి, నేనైతే దేహమే, నాకు బిరుదులు కూడా ఉన్నాయి అంటే అది సాహిత్యం ఎట్లా అవుతుంది? హితేన సహకార, హితం అంటే సచ్చిదానముల యొక్క ధారణకాల. ఇట్లా వక్రం చేసి తిప్పిపారేసి భాషను ఏం వ్యక్తం చేయాలనో తెలియకుండా రాసి పారేస్తారు, పుస్తకాలు రాసి పారేస్తారు. పుస్తకాలు రాసి పారేస్తే ఇక అందరూ చదువుకుంటారు. చదువుకోండి బాగా ఉంటుంది. ఎంత భక్తి అంటే ప్రసిద్ధార్థాలతోనూ అర్థం తెలియకుండా, భావమే తెలియకుండా, తానెవరో తెలుసుకుంటే దైవాన్ని ఎటు చెప్పాలో తెలుస్తుంది. తాను ఒకటి సంసారి అనుకుంటే అంతే చెప్తాడు. దేవుడినైనా సంసారి అని చెప్తాడు, రాజునైనా సంసారి అంటాడు. అందరూ సంసారులే కదా. గట్టిగా ఏమంటే రాముడు పెళ్లి చేసుకోలే, నేను చేసుకుంటే ఏం తప్పు అంటాడు. రాముడు ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడు అంటే కథలో ఉంది కదా, రాముడు కళ్యాణం చేసుకున్నాడు, పెళ్లి చేసుకోలే. వాడు సీతారాములు మనుషులు గారు, వాళ్ళు ఒట్టి మనుషులు గారు, వాడు ఎటువంటి వాడు దేవతా స్వరూపాలు. వాడు రామాయణంలో మనుడుగా చూపించినప్పటికి కూడా అందరూ రాముని సాక్షాత్ భగవంతుడు అన్నారు. వాల్మీకి మాత్రం అనలే. వాల్మీకి ఎందుకు అనలే? కావ్యం రాస్తున్నాడు కనుక అనలే. కావ్యంలో కాదు, కానీ స్వరూపంలో రాముడు మరి సాక్షాత్ శ్రీమన్ మహావిష్ణువు. కావ్యం ఏదవుతుంది, సాహిత్యం ఏదవుతుందంటే, కావ్యం రాసినప్పుడు మొట్టమొదట ఏం చేశారు? ఎవరో మన విశ్వామిత్రుడు వచ్చాడు, తను యాగం చేస్తున్నాడు. యాగం చేస్తుంటే యాగాన్ని రావణాసురుడు యొక్క రాక్షసులు వచ్చి పాడు చేస్తున్నారు. తాను చేయగలడు వాళ్ళని. తను ఇదివరకు విశ్వామిత్రుడు రాజే గనక, తన యుద్ధాలు చేసిన వాడే గనక తను కూడా వాళ్ళని నాశనం చేయగలడు. అయినా ఇది నా మీదుగా వెళ్ళకూడదు, అందరి శత్రువులను నాశనం చేయగలిగినటువంటి రాముడు ఒకడే అనుకున్నాడు. కనుక రాముని తీసుకెళదామని వచ్చి, రామలక్ష్మణుడు తీసుకెళదామని వచ్చాడు. తీసుకెళదామని వస్తే దశరథుడేమో అమ్మ నా పసివాడు అని కూర్చున్నాడు. నా పసివాడు ఇప్పటికే ఇంకా మీసం కూడా రాలేదు, వన్నెట పంపించేది మీ దగ్గరికి అని ఏడుస్తుంటే అప్పుడు ఏం చేశాడంటే, ఇంకా పైగా ఉన్నాడంటే తీర్థయాత్రలకు పోయొచ్చి తీర్థయాత్రలు నాకు ఏం కనిపించలేదు, అదేదో నేను ఎందుకు చేయాలి, ఇవన్నీ ఎందుకు చేయాలి, ఈ భక్తి మాత్రం ఏం భక్తి, ఇది నాకేం అర్థం కావట్లేదు అని ఇక అన్నం తినకుండా కూర్చున్నాడు గదిలో. ఈ మధ్య ఆయన ఒంట్లో బాగాలేదు అన్నాడు. ఎవరు? దశరథుడు. ఎట్లా పంపించాలి మీకు? అయితే ఆయనకి ఒంట్లో బాగాలేదో ఆయన పిలిపించండి దర్బారికి, అప్పుడు మేము విచారణ చేస్తూ ఉంటాం. పిలిపించినప్పుడు చెప్తాడు. అతను చాలా బాగా విచారణ చేస్తాడు. విచారణ చేసేటప్పటికి రే శ్రీమన్ మహావిష్ణువు కనుక ఎంతో గొప్ప విచారణ చేశాడు, మామూలు మహర్షి చేయలేటువంటి విచారణ అని అనుకొని ఆ తర్వాత ఏం చెప్తాడు? అహం వేత్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం వశిష్ఠో మహాతేజ ఏచ ఇమే వ్యవస్థిత అని. నాకు రాముడంటే మహాత్ముడు, నాకు మహాత్ముడని, ఇంకా సత్యపరాక్రమం కలిగిన వాడు అని నాకు తెలుసు. నాకే తెలియడం కాదు, మీ ఆస్థానంలో ఉన్నటువంటి వశిష్ఠుడు కూడా తెలుసు. ఎవరెవరు తపస్సు చేస్తున్నారో అందరికీ తెలుసు అనేటప్పటికి ఏమైంది ఇప్పుడు అని ఎవరన్నారు? ఇప్పుడు ఇది కావ్యంలో
విశ్వామిత్రుడు అన్నాడు. కావ్యంలో విశ్వామిత్రుడు అన్నాడు. మళ్ళీ వాల్మీకి నోట లేదు ఆ మాట. వాల్మీకి రాశాడు. ఎవరిని రాశాడు? విశ్వామిత్రుడు అన్నమాట రాశాడు. అని ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు రామాయణంలో రాముడు మహాత్ముడు, సత్యపరాక్రమ సాక్షాత్ శ్రీమన్ మహావిష్ణువు అని ప్రతిష్ఠ అయిపోయింది. అర్థందా? అర్థందా? ప్రతిష్ఠ అయిపోయింది. అయితే ఎవరి నోట అయింది? ఈయన కాకుండా ఒక ఋషి నోట చెప్పించాడు. అదే చెప్పాడు మళ్ళీ వశిష్ఠుడు. అనేటప్పుడు అట్లా తర్వాత మరి అరణ్యాలు పోతుంటే అందరూ ఋషి శ్రీమన్ మహావిష్ణువు శ్రీమన్ మహావిష్ణువు రాముడు వస్తాడు రాముడు వస్తాడు రాముడు వస్తాడు అని కాసు కూర్చున్నారు అందరూ కూడా. అంటే ఈ విధంగా ఏమవుతుంది? రాముడు ప్రతిష్ట, శ్రీమన్ మహావిష్ణువు ప్రతిష్ట అయిపోయింది లోకం. అది సాహిత్యం అవుతుంది. ఎందుకు అవుతుంది? అక్కడ ధారణ ఉంది. ధారణలో దీని ప్రకారంగా కూడా ఇది కథ ప్రకారంగా నరుడు అయినప్పటికీ కూడా నారాయణుడే అని ప్రతిష్ట చేశారు. కథ ప్రకారం నరుడు ఎందుకైనాడంటే తను నరుని యొక్క అవతారం ఎత్తాడని అంటారు. ఎందుకంటే మరి రావణాసురుడు వరాలు పోయినప్పుడు నరుని వదిలేశాడు. నాకు దేవతల చేత రాక్షసుల చేత వాళ్ళ చేత ఎవరి చేత నాకు రాని నరుడు వదిలేశాడు. ఎందుకంటే ఆ నరుడు విడితం వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళకి తెలివిగా చచ్చవాడిగా పరాక్రమం ఉంటుంది కదా అని నిర్లక్ష్యం చేశాడు. కానీ ఇప్పుడు ఏం చేశాడు? తను నరుడుగా వచ్చాడు. కథ కోసం వచ్చాడు. కానీ వచ్చినప్పుడు కూడా మనకేం చూపించాడు? నరుడు నారాయణుడు ఎట్లా ప్రవర్తించగలడు అట్లా చేసి చూపించాడు. రామాయణం అంతా అట్లా చేసి చూపించాడు. అందువల్ల సాహిత్యం అవుతుంది. అదంతా సాహిత్యం ఎందుకైంది? హితం ఉంది. హితం అంటే ధారణ. ఏం ధారణ చేస్తుంది? రాముని ఎట్లాగా అంటే కావ్యానికి నారాయణుడుగా ప్రతిష్ఠ చేస్తుంది. ఇంకా కావ్యంలో ఉన్న అందరూ నారాయణుడుగా ప్రతిష్ఠ చేసుకున్నారు. కావ్యాన్ని చదివిన మనకు కూడా రాముడు నారాయణుడు అనేటటువంటిది ధారణ మనకి ఇచ్చింది. అప్పుడే సాహిత్యం అవుతుంది. పిచ్చి పిచ్చిగా రాసే సాహిత్యం ఎట్లా అవుతుంది? ఎవరో ఒక ఆయన మరి రాసిచ్చాడు, ఇది కల్పసూత్రాలు రాసివ్వమంటే పిచ్చి పిచ్చిగా రాసిచ్చాడు. ఎంత పిచ్చిగా రాశాడు తెలుసు నీకు? ఆయన రాసి ఎట్లా అవుతుందంటే, వంశంలో ఎప్పుడైనా తనకు పిల్లలు పుట్టకపోతేట, తన ఆవిడికి పిల్లలు పుట్టకపోతే ఏం చేయాలంటే తనకు దాయాదులుగా అన్నలు ఎవరో ఉంటారు, అన్నలు తమ్ముడు ఉంటారు, వాళ్ళకి తన పెళ్ళాన్ని పంపించి ఆ పెళ్ళాంతో అక్కడ వాళ్ళు కులికితే పిల్లలు పుట్టితే అంటే అది ఇచ్చాడు. కల్పసూత్రాలు అవి ఎట్లా ఉంటాయి? ఆ సాహిత్యం ఈ సాహిత్యం కాదు. అర్థమైందా? కనుక భాష ఎట్లాగో భాషతో సాహిత్యం వస్తుంది. భాష అంటే తన సచ్చిదానందమును వ్యక్తం చేయడం. దాంతో కూడి ఎప్పుడైతే కూడి ధారణ అవుతుందో, ఆ దాని ధారణగా ఎట్లా ఉంటుందో ఆ ధారణతో కూడి ఉంటే అప్పుడు అది సాహిత్యం అవుతుంది. కనుక పిచ్చి పిచ్చిగా ఎవరో వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేయకూడదు అన్నారు. సాహిత్యం అంటే మనం ఆ పుస్తకాలు ఇవి అనుకుంటాం. ఇట్లా కాకుండా ఇప్పుడు నువ్వు ఎట్లా బాల్యం, శైశవం, కొంచెం బాల్యం, కౌమారం, యవ్వనానికి వచ్చావు, అదంతా కూడా సాహిత్యం కావాలి. సాహిత్యం అయితేనే ఇప్పుడు నువ్వు ఎట్లుండాలి? నీ యవ్వనంలో మరి యవ్వనం గురించి చెప్పుకుందాం. తర్వాత యవ్వనం అంటే ఎట్లా ఉంటుంది? చేరటం అన్నమాట. అట్లాగూ నీ 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 బ్రతుకంతా కూడా, నీ జీవనం అంతా కూడా నిన్ను చేరేటట్లుగా ఎప్పుడు ఉంటుందో అప్పుడు అది నీకు అట్లా నువ్వు నడిపించుకుంటావు. ఎట్లా ఎప్పుడో అప్పుడు అది సాహిత్యం హితం అవుతుంది, నీకు ధారణ అవుతుంది. దేని యొక్క ధారణ అవుతుంది? ధారణ అవుతుంది కనుక అది సాహిత్యం అవుతుంది. ఇది మనం మామూలుగా గ్రంథాలు పట్టి చెప్పుకుంటున్నాం. ఇప్పుడు నీకు నీ అనుభవంలో కూడా ఎన్ని ఎన్ని జన్మలు గడిచినాయి, అన్ని జన్మల్లో కూడా నీకు ధారణ ఏం మిగిలింది? ఏమైంది? నేను అంతేనా? జన్మలు పోయినా ధారణగా మిగిలింది ఏమిటి? నేనున్నా. అవునా? అట్లాగే విషయాలు పోయినా నేనున్నా. అనేక జన్మలచే కబళింపబడగా విషయములన్నీ విషమంతించగా జన్మలన్నీ కబళించేసినాయి. నేను మింగేయడానికి ప్రయత్నం చేసినాయి. మింగేయడానికి ప్రయత్నం చేసినా నేనున్నా అవి పోయినాయి. వాటి ప్రయోగం దుష్టం అయిపోయింది. అవి వమ్మైపోయింది. వమ్మంటే తెలిసిన పనికి రాకుండా పోయింది. అట్లే విషయాలన్నీ నేను గుంజడానికి ప్రయత్నం చేసినట్టు అనుకుంటా. అదెట గుంజుతాయి?
విషయాలన్నింటినీ కల్పించింది ఎవరు? వాళ్ళ విషయాలు కల్పించుకున్నాడు, వాళ్ళ బుద్ధితో కల్పించుకున్నాడు. వాళ్ళ బుద్ధి ఏమైనా ప్రమాణమా? కాదుగా. బుద్ధికి ప్రమాణం ఒకటి ఉందిగా, యో బుద్ధే పరతస్తు సహాగా. అది వాళ్ళకి ప్రమాణంగా ఏది ఉందో అది ఉంటుంది. అది వాళ్ళని చేయలేదు. అట్లా ప్రమాణం ఎప్పుడు దుష్టం చేయలేదు. అది లోపల అభౌతికంగా ఉంది, అది చేయలేదు. చేయకుండా ఉంటుంది కనుక అది ఎప్పుడు ధారణగా ఉంటుంది. అటువంటి ధారణలో నీకు తెలియపోయినా కూడా వచ్చావు. అప్పుడు నీ జీవితం సాహిత్యం. ఏ ధారణ చేయాలో ధారణ చేసావు. తెలియకుండా కూడా నీ జీవితమే సాహిత్యం అయితే, సామాన్యుడి యొక్క జీవితమే సాహిత్యం అయితే, దేవతల యొక్క జీవితం అట్టుంటుంది. వాడిని ఎట్లా రాయాలి అసలు? వాళ్ళ గురించి ఏం రాయాలి? శ్లోకాలు అక్కడ బాగున్నాయి, మంత్రాలు బాగున్నాయి, నిజార్థం చెప్తున్నప్పుడు ఆ శ్లోకాలకి భాష్యం రాసి భాష్యమేమో పాడు చేసి, అది ఎట్లా అవుతుంది? కనుక సాహిత్యం ఇట్లా కాదు అన్నారు. కనుక పదమునకు అర్థం పడి చెప్పుకుందాం. భాష అంటే తను తాను వ్యక్తం చేసుకోవటం, తన స్వరూపం సచ్చిదానంద స్వరూపం, దాన్ని వ్యక్తం చేసుకోవటం. అలా వ్యక్తం చేసుకునేటట్టు అనడానికి ఇట్లా ధారణగా, అట్లా వ్యక్తం చేసుకోవడానికి ధారణగా మనకి ఏదన్నా ఎవరైనా ఒక గ్రంథం రాసినా ఏం చేసినప్పుడు కూడా అప్పుడు అది సాహిత్యం అవుతుంది. అంతేగాని అట్లా వ్యక్తం చేసుకోవడానికి కాకుండా దానికి వ్యతిరేకంగా పాడు చేస్తూ, మనుషుల యొక్క బుద్ధులను పాడు చేస్తూ ఏదైనా ఉంటుందనుకో అది సాహిత్యం కాదు.